లక్ష్మి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 192 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 15 కోట్లతో రోడ్డు వైడింగ్ పనులు, 38వ వార్డులో సూరప్పకుంట దగ్గర బోటింగ్, చిల్డ్రన్స్ పార్కు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే బులుగూరులో 26.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మొత్తం రాష్ట్రాభివృద్ధి కోసం సమిష్టిగా అందరూ కలిసి పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలివితేటలతో, ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న పరిచయాలతో, ఆయనకున్న బ్రాండ్తో మొత్తం ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక ఈ యొక్క ఏదైతే వనరులన్నింటినీ సమకూర్చి ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్మిషాలు ఎలా పాల్పడుతున్నారో మనందరూ కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ హిందూపురం ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎంతో మందితో చర్చలు జరుగుతున్నాయి. ఏరోస్పేస్ అయితేనేమి, డిఫెన్స్ అకాడమీ అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, వీటన్నింటినీ తీసుకురావడం కోసం ఆర్మిషన్ ఆయన, అలాగే ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కూడా అందరితో మాట్లాడటం, వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. మొత్తం 92 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా